హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో డబల్ బీన్స్తో ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇందులో స్పెషల్ ఏముంది అంటే మనకి జనరల్గా చెప్పాలంటే కనుక రాజుల పేరు వినగానే బిర్యానీ కానీ లేదంటే రాజుల మిలిటరీ హోటల్ గుర్తొస్తుంది కదా. కానీ మా సైడు అంటే పిఠాపురం సైడ్ ఏంటంటే రాజుల చిక్కుళ్ళు స్పెషల్ అనమాట. పిఠాపురం రాజుల చిక్కుళ్ళు అంటే అందరికీ తెలుస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట దాంతో కర్రీ. సో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుని కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని బాయిల్ చేసుకున్న ఎగ్స్ అలాగే కొద్దిగా పసుపు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించి పక్కకి తీసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ తీసి చిన్న ముక్కల్లా కట్ చేసుకుని 4-5 పచ్చిమిర్చి ముక్కలు అలాగే 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్కి కొంచెం మెత్తబడతాయి అన్నమాట. సో పూర్తిగా వేగిపోకర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని పేస్ట్ కూడా చేసుకున్నాను. ఏంటంటే ఈ కర్రీకి కొంచెం ఆనియన్ పీసెస్ అలాగే పేస్ట్ వేసుకుంటే గ్రేవీ చాలా థిక్గా వచ్చి బాగుంటుంది. సో అది కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి బాగా పండిన టమాటోస్ తీసుకున్నాను. ఒక 3 తీసుకుని ఈ విధంగా కట్ చేసి అయితే ప్యాన్లోకి వేసుకుంటున్నాను. అండ్ టమాటోతో పాటుగా ముందుగా చెప్పాను కదా రాజుల చిక్కుళ్ళు అని చెప్పేసి, ఇవైతే పింక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయండి. చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా ఎగ్స్ వేసుకుని కానీ లేదంటే చికెన్ మటన్ అండ్ పచ్చి రొయ్యల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ వెజ్లో కావాలంటే కనుక టమాటోస్ కూడా చేసుకోవచ్చు. వీటిని అయితే వాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను. అండ్ టమాటోతో పాటుగా ఈ పిక్కల్ని కూడా మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి. సో మనం వేసుకున్న టమాటో అలాగే రాజుల చిక్కుడు పిక్కలు కూడా 2 వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. టమాటో అనేది బాగా మెత్తగా మగ్గిపోవాలి. వాటితో పాటుగా ఈ చిక్కుడు పిక్కలు కూడా బాగా మగ్గుతాయి. దానికోసం మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుని చూసుకుంటే కనుక టమాటో కూడా బాగా మగ్గిపోతుంది. అలాగే చిక్కుడు పిక్కలు కూడా మనకు కొంచెం డబల్ సైజ్ అవుతుంది, అంటే కొంచెం ముందున్నట్టు కాకుండా ఉబ్బుతాయి అన్నమాట. అలా బాగా మగ్గిన తర్వాత 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనకి ఇదంతా కూడా బాగా మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. అండ్ మనకి వాటర్ కూడా పెద్ద ఎక్కువగా ఏం పట్టవండి, ముందుగా మగ్గించుకున్నాం కాబట్టి. ఇలా వేసేసుకుని కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనకి బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఏంటంటే కొంచెం చిక్కగా అవుతుంది కదా, ఆ టైంలో ముందుగా వేయించి ఉంచుకున్న ఎగ్స్ని వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఇంకేమీ యాడ్ చేయలేదు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. దగ్గర అంటే మరీ తిక్కుగా అయిపోకూడదు, కొంచెం పలుచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లరేపాటికి ఇంకా ముద్దగా అవుతుంది. అండ్ మనకి ఈ చిక్కుడు పిక్క కూడా చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి పిఠాపురం స్పెషల్ రాజుల చిక్కుళ్ళతో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా తిన్నారనేది కామెంట్ చేయండి, లేదంటే కనుక ఒకసారి మీకు ఇవి దొరికితే కంపల్సరీగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్.